హోమ్లీ వైఫ్ లవ్లీ మా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు కదా. ఈరోజు నేను నా ఫ్రాక్స్ చూపిస్తున్నాను, మీరు అందరూ చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మరి ఎందుకు లేట్, చూసేద్దామా? ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఏంటండి ఈ రోజు ఎవరు వచ్చారు అనుకుంటున్నారా? ఈ పాప మా పాప అండి, మా పెద్ద బేబీ. సో ఈ రోజు ఏంటంటే తన డ్రెస్సెస్ కలెక్షన్ చూపించాలని చాలా ఇంట్రెస్ట్ పడుతుంది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నా డ్రెస్సెస్ కలెక్షన్ చేద్దామని అయితే నాకు థాట్ ఉంది. సో తనైతే తన కిడ్స్ ఫ్రాక్స్ చూపించమని అడుగుతుంది. ఆల్రెడీ చాలా మందికి తను టిక్ టాక్ లో తెలిసే ఉంటుంది. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా మందికి తెలుసు, టిక్ టాక్ లో బాగా చేసేది వీడియోస్. సో తనకి ఇంట్రెస్ట్. సో అందుకని ఈ రోజు వీడియోలో నేను ఇంట్రడక్షన్ చెప్తాను అని చెప్పి ఇంట్రో చెప్పటం అండ్ ఫ్రాక్స్ చూపించమని చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో తన ఫ్రాక్స్ అండ్ చిన్న బేబీ ఫ్రాక్స్ ఇద్దరివి కూడా నేను చూపించాలనుకుంటున్నాను మీకు. కలెక్షన్స్ అన్ని కూడా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మరి చూద్దామా ఫ్రాక్స్ ఎలా ఏమేమి కొన్నాను అన్నది. ఫస్ట్ వచ్చేసి ఇది తినదే అండి, తను ఫ్రాక్. ఇది వచ్చేసరికి మన రీసెంట్ గా మేము జీవి మాల్ లో తీసుకున్నాము ఏలూరులో. సో యాక్చువల్లీ తిన మరకు కూడా అనిపించుకుంది, వాష్ చేసాం కానీ పోలేదు, మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి. ఇది వచ్చేసరికి జీవి మాల్ లో తినికి పార్టీ వేర్ కని చిన్న పాప బర్త్డే కి తీసుకున్నామండి మనం రీసెంట్ గా. వీటి పిక్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు. సో ఈ ఫ్రాక్ వచ్చేసరికి 1590 ఎంత పడిందండి కాస్ట్. 1590. ఇట్స్ ఓన్లీ పార్టీ వేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న బేబీ ఫ్రాక్ అండి. మొన్న బర్త్డే కని చాలా నచ్చి తీసుకున్నాను నేను. ఇది తన బర్త్డే ఫంక్షన్ కి పార్టీ వేర్ కి చాలా బాగుందని చెప్పి తీసుకున్నమాట. లైక్ ఏంటంటే చాలా మనకి అంటే బుట్టలాగా వచ్చే టైప్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. బర్త్డే కేసా మా పిక్స్ కూడా పెడతాను చూడండి మీకు. అండ్ ఇది కూడా సేమ్ జీవి మాల్ లో తీసుకున్నాను ఏలూరులో. సో ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ 1760 ఎంత పడిందండి. 1760 రూపీస్ ఎంత పడింది. బట్ నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కూడా లేదని చెప్పి తీసుకున్నానండి. వచ్చేసరికి ఇది కూడా తను ఫ్రాక్ అండి, పెద్ద పాపది. ఇది వచ్చేసరికి వాళ్ళ డాడీ నీ ఫ్రాక్ చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి వాళ్ళ డాడీ ఏదో ఒక షోరూమ్ లో బయట పెట్టి ఉంటే తనకు నచ్చి అడిగిందని చెప్పి మా హస్బెండ్ తీసుకున్నారంట. వేస్తే చాలా బాగుంటదండి. బ్లూ అండ్ వైట్ వచ్చేసింది మాట. దీని కాస్ట్ వచ్చేసరికి ఐ థింక్ 1500 ఎంత అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఆయన కొన్నారన్నమాట. సో తనకైతే చాలా ఇష్టం ఈ ఫ్రాక్ అంటే, ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది మాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న బేబీ ఫ్రాక్ అండి. ఇది కూడా సేమ్ జీవి మాల్ లోనే నాకు తెలిసి. అంటే ఇది మేము కొనలేదు, మాకు గిఫ్ట్ వచ్చింది, మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్ గా మేము బర్త్డే ఫ్రాక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రాక్స్ చూసి ఇద్దరికి సేమ్ తీసుకుందాం అనుకున్నాం అండి. తీసుకుందాం అనుకొని సేమ్ చూసాము. బట్ మా సిస్టర్ అన్నారు కలర్ అంత అట్రాక్ట్ లేదేమో అన్నట్టుగా అన్నారని ఇంక వదిలేసి డిఫరెంట్ ఫ్రాక్స్ తీసుకున్నాం. అయితే వాళ్ళ డాడీ చాలా ఇష్టపడ్డారు ఈ ఫ్రాక్. బట్ అనుకోకుండా మా రిలేటివ్స్ మాకు ఈ ఫ్రాక్ గిఫ్ట్ గా ఇచ్చారన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన అయితే. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ నాకు తెలిసి 1300 అంతా అనుకుంటండి ఈ ఫ్రాక్ కాస్ట్. ఇంకా వేయలేదు నేను కొత్త ఫ్రాక్. ఇది రేపు ఫెస్టివల్ కి వేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రాప్ టాప్ అండి తనుకి. సో నేను ఇది మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను క్రాప్ టాప్. ఇది కూడా తను బాగా నచ్చిందని చెప్పి తీసుకుంది, బాగుంటది. ఇది కూడా పిక్స్ పెడతాను చూడండి. బట్ ఇప్పుడు కొంచెం చిన్నదయ్యింది తనుకి. సో ఇది కూడా నేను మా చిన్న పాప రియాన్షి యాపిల్ కి యూజ్ చేస్తున్నాను. సో ఇది క్రాప్ టాప్ సేమ్ తనకి కూడా అలాగే ఒక క్రాప్ టాప్ రీసెంట్ గా తీసుకున్నాము. సో ఇది వచ్చేసరికి ఇది కూడా మా సిస్టర్ గిఫ్ట్ గా తీసుకున్నారండి మన బర్త్డే కి. సో ఇది ఒక క్రాప్ టాప్. ఇది చిన్న బేబీకి తీసుకున్నాము. సో వీటికి చున్నీలు కూడా వచ్చినాయి. ఇవన్నీ నేను పిక్స్ యాడ్ చేస్తా చూడండి లాస్ట్ లో. సో ఇది ఒక క్రాప్ టాప్ అండి. సో ఇది వచ్చి దీని గురించి మా పాప చెప్పుద్దండి, తను చెప్పుద్ది. ఈ ఫ్రాక్ గురించి చెప్పినా గట్టిగా చెప్పు.
ఇది మా చెల్లి ఫ్రాక్. ఓ ప్రణీత ఆంటీ గిఫ్ట్ గా ఇచ్చింది. ఇదేం కలరు? పింక్ కలర్. పింక్ అంటే మీకు ఇష్టమా? అవును. చాలా ఇష్టపడతారండి పింక్ అయితే, ఎందుకంటే టెడ్డీ బేర్ కూడా పింక్. ఇది కూడా గిఫ్టెడే. సో యాక్చువల్ గా పింక్ అంటే పిల్లలకి బాగా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టపడతాను పింక్ వేయడానికి. సో ఇది ఏంటంటే మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారన్నమాట. సో ఇది కూడా చాలా ఇష్టం. మమ్మీ నా లాంగ్ ఫ్రాక్ చూపించు. ఇదేనమ్మా నెక్స్ట్ అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇదిగోండి తనది లాంగ్ ఫ్రాక్. తను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇష్టపడుతుంటుంది. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ తను వేసుకుంది. రీసెంట్ గా ఇది లాక్డౌన్ టైంలో యాక్చువల్ గా షాప్స్ లేకపోతే ఒక చిన్న షాప్ లో వెళ్ళి కొన్నానండి లాంగ్ ఫ్రాక్. బర్త్డేకి ఇంకా డ్రెస్ లేకపోతే బాగోదని చెప్పి, చాలా లెంతీ వస్తుంది, కలర్ కూడా లేదులే అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. సో ఇది వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్, నాకు తెలిసి 800 అట్లా పడిందండి. జస్ట్ 750 800 కొన్నాను అంతే నేను ఇది బయట చిన్న షాప్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ వచ్చేసరికి శారీతో కుట్టించమాట. యాక్చువల్గా ఒక శారీ తీసుకుంటే అది మా సిస్టర్ను పాపకి కలిపి, చిన్న పాపకి కలిపి మదరన్ చైర్ డ్రెస్లా కుట్టించారు. నాకు చాలా ఇష్టం ఈ ఫ్రాక్ అంటే. అండ్ మన బర్త్డే కుట్టించాము. ఇది క్లాత్ విడిగా తీసుకున్నామండి. క్లాత్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, దగ్గర నుంచి చూడొచ్చు మీరు. సో ఇది బార్డర్ వచ్చింది శారీకి. సో ఇది మదరన్ చైర్ డ్రెస్లా కుట్టించామన్నమాట విడిగా క్లాత్ తీసుకొని. సో ఇది వచ్చేసరికి చిన్న పాపకండి మొన్న రీసెంట్ గానే మేము కుట్టించామన్నమాట. ఇది కూడా సేమ్, నాకు సేమ్ ఫ్రాక్ ఉంది. సో అలాగే మదరన్ చైల్డ్ డ్రెస్ కింద కుట్టించామన్నమాట. ఇది సేమ్. ఇది కూడా పైన బెనారస్ క్లాత్ తీసుకున్నాము. 800 ఎంతో పడింది క్లాత్. కింద శారీ. సో శారీతో కుట్టించామన్నమాట. పాప లోపల నుంచి అరుస్తుందండి చిన్న పాప. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్ మా ఏంజల్స్ ఫ్రాక్ కలెక్షన్స్ని. ఇవన్నీ కూడా కొన్ని సింపుల్ మోడల్స్, అంటే లైక్ పార్టీ వేర్ మాత్రం మీకు చూపించానండి. ఇంకా చూపించాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే పిల్లలకు ఫ్రాక్స్ కొనడం నాకు చాలా చాలా ఇష్టం. సో ఈ కలెక్షన్స్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.